ఏం సంగతిరా అంత ఎట్లా ఉన్నావు? ఏని పని అయిందా? ఇగో అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చదు సరిపోతుందా? అమ్మాయికి నచ్చద్దా? నువ్వెందుకు నచ్చావురా? మనకేం తక్కువ అని? అయినా ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదో నాకైతే అర్థం అవుతలేదు. దా పోదా. నువ్వు ఒక విషయం చెప్తావా? ఏం కాదని అడుగు, చెప్తా. ఇగో ఈ ఊళ్ళే రాఘవయ్య తెలుసా నీకు? మా తెలుసు కానీ ఆయనతో నీకేం పని? నాకేం పని లేదు కానీ నా మనవరాలు తెలుసుకురమ్మన్నది. మీ మనవరాలు తెలుసుకురమ్మన్నదా? ఎందుకో కొంచెం అర్థమవుతాడు చెప్పవా? ఆయనకు సబ్సిడీ లోన్ వచ్చిందట. వాళ్ళు గరీబ్ వాళ్ళు అయితే ఆ లోన్ ఆయనకి ఇస్తామని మా మనవరాలు తెలుసుకురమ్మన్నది. ఓహో అందుకా? అయితే ఆ రాఘవయ్య అంటే నేనే. ఓహో నువ్వేనా? నేను అడిగిన చెప్పు, ఒకవేళ అన్ని కరెక్ట్ చెప్తే ఆ లోన్ నీకే వస్తుంది. సరే అడుగుర్రి. నీకు ఇల్లుందా? మోటార్ సైకిల్ ఉందా? ఏమన్నా భూములున్నాయా? ఇవాక ఇంకేమైనా ఉన్నాయి ఆస్తులు? మాకు ఎవ్వి లేవు. నువ్వు అడిగిన ఒక్కడు కూడా లేవు. ఇగో ఈయనకి నాకు ఒంటికి వేసుకున్న బట్టలు తప్ప ఇంకెవ్వి లేవు. మొత్తానికి తిండి కూడా గదిగాడంటావు అంతేనా? అంతే అంతే. అంటే మీలాంటి ఇంటికి నా మనవాళ్ళను కోడగా ఎట్లా పంపించమంటావు? అంటే మీరు? అవునయ్యా, నీ కొడుకు నా మనవాళ్ళు ఇద్దాం అనుకున్నాం, బతికిపోయినాం. దిక్కువ కోసం సంపద పడితే ఎక్కడికి చూడు. నాకు నేనే తీసుకున్నట్టున్నదిరా. ఏమండి ఏం చేస్తున్నారు? నన్నే కొడతావా? కొట్టు కాదే, ఏమైందే? నీళ్ళ పోయి మీ నాన్న దగ్గర వేసుకురామని చెప్పినా కదా, ఎందుకు చేయించరా? నొప్పి వేస్తుందిరా. ఆ పొలం మా నాన్న మా అన్న పెళ్లి కోసం వచ్చిందండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నీకు దండం పెడతా, ఆ తాగుడు మానేయండి. హోటల్ మూసేసి 3 రోజులు అవుతుందండి. ఇట్లా అయితే మనం ఎట్లా బతుకుతాము? నాకైతే పోతే చెప్తాను బాబా. నా చెల్లిని చేయబడితే నీ బాగా తీసుకురావాలనుకున్నావు. నా బిడ్డ ఇంతగానే ఏం తప్పు చేసింది బాబు? తను బాగా కొట్టి చంపుతాడు. ఏ నీకు వెనుక నీ అన్న అయ్యున్నాను ఇంత పొగరు పోయే ఏదో తీసుకోబో. అవును బాబు, తీసుకెళ్తా. నా కూతుర్ని నీలాంటి దగ్గర నరకానికి వదలయ్యా. కన్న తండ్రిగా నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డలు సాకుతాం. ఒకవేళ సాకన్నాడు ఇద్దరు చరింత విషయం దగ్గర చచ్చిపోదాం బాబు. పో బిడ్డ, పోయి సామాను దగ్గర కచ్చుకోపో, వెళ్ళిపోదాం. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇగో చేసుకున్న దూరం అయినాక నువ్వు చెల్లన్నోడితో సమానం అవుతావు. ఆ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ బిడ్డ
ఇగో చాయ్ తీసుకో. అబ్బాయి ఇప్పుడు వద్దండి, తీసుకో. వద్దండి. ఇగో టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ వేసుకొని నేను చాయ్ పట్టుకుంటా. పడుకోకు. ఇది తినేసి పడుకో, నేను బయటకు పోయేస్తా. తిను, మర్చిపోకు మరి. ఆ, ఏంటండి నన్ను మరీ చిన్నపిల్లని చేతుర్రు. నేను మీ కాలు పట్టుకోవాల్సింది పోయి మీరు నా కాలు పట్టుకుండేందండి. కూర్చో. నిన్ను 100 మంది ముందు నా అర్థాన్ని చేసినప్పుడే నీ కాలుకు మట్టి తొడిగిన. అయినా మన ఇద్దరి నడుమ ఇచ్చు దగ్గర ఉండకూడదు ప్రియా. నిజంగా నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాదెంత అదృష్టమో. ఏమైంది బిడ్డ? ఎందుకు బాధపడతానవురా? నాన్న, నన్ను ఊర్లో వాళ్ళందరూ భర్తను వదిలేసి వచ్చింది అని అంటున్నారు నాన్న. నా జీవితం ఎందుకు ఇట్లా అయింది నాన్న? నేను నా కోసం బతకాలా లేకపోతే జనాల కోసం బతకాలా? నాకేం అర్థమైతలేదు నాన్న, నాకేం అర్థమైతలేదు. ఈ సమాజం మాటలు మన బతకనేవి బిడ్డ. నువ్వు ఒంటరి కాదు, నీకు ఈ నాయనున్నాడు, అన్నున్నాడు. బిడ్డ, నువ్వు అన్నతో పాటు సిటీకి పోయి ఏదైనా జాబ్ సంపాదించుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు బిడ్డ. మనం రేపు బయలుదేరదాం. నిన్ను మంచి కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేస్తా. అన్నా, నువ్వు అన్నది మంచిగానే ఉన్నది, కానీ భర్త లేకుండా బయటికి పోయి ఎట్లా బతకాలన్నా? అమ్మా, తప్పు లేకుండా బతికితే నిప్పు కూడా ఏం చేయలేదమ్మా. ఎవరి సంసారంలో అయినా కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరో ఒకరు బుద్ధివంతులై సంసారాన్ని ముందుకు తీసుకుపోవాలి బిడ్డ. నువ్వు అన్నది నిజమే నాన్న. గడప దాటిన ఆడదాన్ని ఈ సమాజం ఏమంటదో తెలుసా? తప్పు చేయకపోయినా నిప్పులు పోసి కాల్చేత్తది నాన్న. చెల్లమ్మ, సమాజం గురించి కాదు, బాగా లేకుంటే బయటకు పోతే రేపటి రోజులు ఏం జరుగుతుంది భయంగా ఉందమ్మా. అవునన్నా, కన్న వాళ్ళకి చెప్పకుండా ఏం కాదు, కానీ కట్టుకున్నోడికి చెప్పకుండా పోతే ఏమైతుందో అన్న భయం నాకు కూడా ఉందన్నా. చూడు బిడ్డ, అల్లుడు మందు మాయలో ఉన్నాడు. నువ్వు సిటీకి పోయి పెద్ద నౌకరు చేసి గొప్పదానివై తిరిగిరా. అల్లుడు గురించి ఏం ఆలోచించదు, ఆయనను నేను చూసుకుంటా బిడ్డ. ఏమో నాన్న, నా జీవితం ఆగమైపోతుందేమో అని భయంగా ఉన్నది. నాకు అంత ధైర్యం వస్తలేదు నాన్న. అయ్యో బిడ్డ, నేను ఉన్నా కదా, నా మాట వినండి. తొందరగా పోరు. అరే ఓ
నాన్న అంత మంచిగా బిడ్డ. నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్దామని ఫోన్ చేసిన నాన్న. ఏంది సంతోషాన్ని ముచ్చట? ఏముచ్చట బిడ్డ? నాకు జాబ్ వచ్చింది నాన్న. జాబ్ వచ్చిందా? ఆ, సంతోషం బిడ్డ. ఆయనని జాగ్రత్తగా చూసుకో నాన్న. ఆయనకి దూరంగా వస్తేనన్నా ఆయన మారతాడని ఇంత దూరం వచ్చిన. సరే బిడ్డ, నువ్వు ఆయన గురించి ఏం రంది పెట్టుకోకు. ఆయన నేను మంచిగా చూసుకుంటా. కానీ ఎందుకో నాన్న భయం పోతలేదు. నువ్వేం భయపడకు బిడ్డ, నేను ఉన్నా కదా అని చూసుకుంటానికి. సరే నాన్న, జాగ్రత్త. సరే సరే. ఏమైంది నాన్న గీడ కూసున్నావు? వచ్చినా బిడ్డ, అంత మంచిగా బిడ్డ? అంత మంచిదే గాని ఎందుకు నాన్న అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినావు? బిడ్డ అక్కడ అల్లుని పరిస్థితి మంచిగా లేదురా. నాన్న ఇప్పుడు బావ గురించి ఎందుకు? నా చిన్న జీవితాన్ని నాశనం చేసాడు. అరే బావ చెడ్డోడు కాదురా, చెడు అలవాట్లకు బానిసాడు అంతే. బిడ్డ నువ్వేనాక అల్లుడు ఒంటరోడు అయిపోయి అప్పుల పాల ఇల్లు కూడా తాకట్టు పెట్టాడమ్మా. తన తప్పే తెలుసుకొని ఏడుతాడమ్మా. చూడు బిడ్డ, నీకు ధైర్యం చెప్పి పంపించింది నిన్ను అల్లుడికి శాశ్వతంగా దూరం చేయండి కాదు. ఒక ఆడ తలుచుకుంటే తలరాతనే మార్చేయగలదని నిరూపించడానికమ్మా. ఇప్పుడు నీకు గుర్తింపు వచ్చింది, నీకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నీ భర్తను మార్చుకునే బాధ్యత కూడా నీదేనమ్మా. పో బిడ్డ, పోయి అతనికి దారి చూపు. నేను ఆయన చెడు అలవాట్లు అనుకున్నా గాని ఆయనని కాదు నాన్న. నాకు ఆయనని చూడబుద్ధి అవుతుంది. నాకు ఆయన కావాలి నాన్న. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొస్తా. బిడ్డ నువ్వు ఎట్లా అల్లుడిని నచ్చ చెప్పి ఇప్పుడు తీసుకురా బిడ్డ. సరే నాన్న. నువ్వెందుకు వచ్చినావు? నన్ను చూసి నవ్వడానికా? అంతా అయిపోయింది ప్రియా. నా పరువు వేయింది, నా ఇల్లు వేయింది, నా ప్రాణం కూడా సిద్ధం ఉన్నది. ఎందుకు వచ్చినావు? నేను నవ్వడానికి రాలేదండి. ఆ రోజు మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసినాక నాన్న నా తండ్రి నా వెనకాల నుండి సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను సిటీలో నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నా. పైసలతో పాటు పరిచయాలు కూడా పెరగాలి కదా. అవునండి, ఒకప్పుడు కష్టంలో ఉంటే ఏ ఒక్కరు కూడా నా ముఖం చూడలేదు. ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తుంటే పక్కకు పోయేటోళ్ళు కూడా దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. పలకరిస్తారు? ఎందుకు పలకరియరు? అందంగా ఉన్నావు కదా. అయినా ఫోన్లో మెసేజ్లో రావాలి కదా. అవి వచ్చినా కూడా నన్ను బాగానే గుర్తుపెట్టు. మిమ్మల్ని మర్చిపోతేనే కదండి గుర్తు పెట్టుకోవడానికి. కానీ మీరు నన్ను నమ్ముతలేరా? అంటే ప్రతిరోజు నా కళ్ళం కూడా ఉంటున్నావా నేను నమ్మడానికి? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను బ్రతికేదే మీకోసం. అలాంటిది మీరు నన్ను అనుమానించినాక నాకు ఇంకేం ప్రాణం ఎందుకు? పిచ్చా సత్తే పోయిన పనులు తిరిగి రాలే. మరేం చేయమంటావు? ఇంట్లో ఉంటేనేమో నేను తాగుడుతోళ్ళి, బయటికి పోయి బతుకుతామంటే ఇగో ఇట్లా మాట్లాడి తోటలు పడుతాను. ఇంకా చూడమంటావు? ఇప్పుడు అర్థమైందా? ఆనాడు సీతను రాముడు నిప్పులే ఎదురు నడిపించాడు. నాకు అన్ని తెలుసు ప్రియా. నన్ను కాదని చిన్న చెడు ఆలోచన కూడా నీ మనసులోకి రాదని తెలుసు. కానీ నేనే నీ మాట వినకుండా తప్పు చేశాను ప్రియా. నన్ను క్షమించు ప్రియా. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేదండి. మీ జీవితం పతనం అవుతుందని మా నాన్న మీ దగ్గరికి పంపించింది.
ఆడదాన్ని తాకి కొట్టడం మగతనం కాదండి. ఆమెను అర్థం చేసుకొని ఆమెతో నడిస్తేనే అది సంసారం అవుతుందని మీకు చెప్పడానికి వచ్చిన. నన్ను క్షమించు ప్రియ. ఇన్ని రోజులు నా తాగుడు వల్ల, నా అహంకారం వల్ల నిన్ను బాగా ఇబ్బంది పెట్టా. ఇక నుంచి ఈ కూలి పని చేసైనా నిన్ను బాగా చూసుకుంటా ప్రియ. కూలి పని ఎందుకండి? ఇప్పుడున్న హోటల్ మా నాన్న రిపేర్ చేపిస్తా అన్నాడు. నేను సిటీలో సంపాదించిన డబ్బులు మీరు చేసిన అప్పులు కట్టుకుందాం. మనం తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఏమంటారండి? సరే ప్రియ, వెళ్దాంపా. నాన్న అగో రాని బిడదా, కూర్చో. అల్లుడుదా. ఇప్పుడు చూడు నాన్న, మీ అల్లుడి ముఖం ఇంతకు ముందులాగా ఎంత బాగా మెరిసిపోతాందో. నేను గడప దాటినాక నువ్వు ఎవరితో ఉన్నావు, ఎక్కడున్నావు అన్న ఒక్క మాట కూడా అడగకుండా నేను పోయేసరికి నా ఫోటో చూసుకుంటా బాగా ఏడుతాండు. నాకు తెలుసమ్మా, నా అల్లుడు బోలాశంకరుడు అని. నువ్వు అన్నట్టు ఆడది కడప దాటితే విడాకులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ నా అల్లుంది వజ్రవసుడి మనసమ్మ. అది కూరగాయల మార్కెట్లో దొరకది. నన్ను క్షమించు మామయ్య. నాకు నా భార్య విలువ ఏదో తెలిసొచ్చింది. నీ కూతురు నిజంగా నా జీవితంలోకి మళ్ళీ వెలుగు తెచ్చింది మామ. అల్లుడు గారు, కష్టాలు వచ్చినప్పుడు కన్న కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకోవడం తండ్రి బాధ్యత అయితే, ఆ కూతుర్ను తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేసి తిరిగి అత్తారింటిని కూడా సరిదిద్దలు చేయడమే తండ్రిగా సంస్కారం. బాబు, మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నాన్న, శరీరానికి దెబ్బ తాకితే అది మానేదాకే నొప్పుంటది. భార్యాభర్తల బంధం కూడా అంతే. నా భర్త లాంటి మనిషి ఉంటే ఏ ఇల్లైనా నందనవనమే. ఎందుకు చేసుకోడు? ఎందుకంటే మీ ఆయన బోలాశంకరుడు కదా. ఆడదానికి సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు, వెనుక నిలబడే కన్నవారుంటే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని కూలిపోయిన సంసారాన్ని కూడా మళ్ళీ నిలబెట్టుకోవచ్చు. బంధాల విలువ తెలిసినప్పుడే ఏ ఇల్లైనా నందనవనం అవుతుంది.